విద్యారేఖ లేదని చెప్పారే గురుగారు. ఆయన మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి కలిశారా, అభినందించారా? అవురా అన్నారు. అవురా అన్నారు. రాలేదు, కలవలేదా? అవురా అన్నారు. ఓహో, సరే. ఇప్పుడు మీ జీవిత గాథను విన్న తర్వాత నాకేమనిపిస్తుందో, నేను మీ జీవిత గాథను ముందే ఊహించి పాట రాసేమని అనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు విద్యారేఖ లేదు, చేతి గీతలు లేవు, రాతలు లేవు, అయినా కూడా మీ రాతను మీరే రాసుకున్నారు. నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విద్యారేఖ లేదని చెప్పారే గురుగారు. ఆయన మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి కలిశారా, అభినందించారా? అవురా అన్నారు. అవురా అన్నారు. రాలేదు, కలవలేదా? అవురా అన్నారు. ఓహో, సరే. ఇప్పుడు మీ జీవిత గాథను విన్న తర్వాత నాకేమనిపిస్తుందో, నేను మీ జీవిత గాథను ముందే ఊహించి పాట రాసేమని అనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు విద్యారేఖ లేదు, చేతి గీతలు లేవు, రాతలు లేవు, అయినా కూడా మీ రాతను మీరే రాసుకున్నారు. నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. విద్యారేఖ లేదని చెప్పారే గురుగారు. ఆయన మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి కలిశారా, అభినందించారా? అవురా అన్నారు. అవురా అన్నారు. రాలేదు, కలవలేదా? అవురా అన్నారు. ఓహో, సరే. ఇప్పుడు మీ జీవిత గాథను విన్న తర్వాత నాకేమనిపిస్తుందో, నేను మీ జీవిత గాథను ముందే ఊహించి పాట రాసేమని అనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు విద్యారేఖ లేదు, చేతి గీతలు లేవు, రాతలు లేవు, అయినా కూడా మీ రాతను మీరే రాసుకున్నారు. నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విద్యారేఖ లేదని చెప్పారే గురుగారు. ఆయన మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి కలిశారా, అభినందించారా? అవురా అన్నారు. అవురా అన్నారు. రాలేదు, కలవలేదా? అవురా అన్నారు. ఓహో, సరే. ఇప్పుడు మీ జీవిత గాథను విన్న తర్వాత నాకేమనిపిస్తుందో, నేను మీ జీవిత గాథను ముందే ఊహించి పాట రాసేమని అనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు విద్యారేఖ లేదు, చేతి గీతలు లేవు, రాతలు లేవు, అయినా కూడా మీ రాతను మీరే రాసుకున్నారు.
నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. విద్యారేఖ లేదని చెప్పారే గురుగారు. ఆయన మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి కలిశారా, అభినందించారా? అవురా అన్నారు. అవురా అన్నారు. రాలేదు, కలవలేదా? అవురా అన్నారు. ఓహో, సరే. ఇప్పుడు మీ జీవిత గాథను విన్న తర్వాత నాకేమనిపిస్తుందో, నేను మీ జీవిత గాథను ముందే ఊహించి పాట రాసేమని అనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు విద్యారేఖ లేదు, చేతి గీతలు లేవు, రాతలు లేవు, అయినా కూడా మీ రాతను మీరే రాసుకున్నారు. నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. థ్యాంక్ యూ సో. విద్యారేఖ లేదని చెప్పారే గురుగారు. ఆయన మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి కలిశారా, అభినందించారా? అవురా అన్నారు. అవురా అన్నారు. రాలేదు, కలవలేదా? అవురా అన్నారు. ఓహో, సరే. ఇప్పుడు మీ జీవిత గాథను విన్న తర్వాత నాకేమనిపిస్తుందో, నేను మీ జీవిత గాథను ముందే ఊహించి పాట రాసేమని అనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే అంటే మీకు విద్యారేఖ లేదు, చేతి గీతలు లేవు, రాతలు లేవు, అయినా కూడా మీ రాతను మీరే రాసుకున్నారు. నచ్చినట్టుగా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా మీ తల రాతను మీరే రాశారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, మీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తింది. అంతులేని చరితలకు ఆది మీరు అయ్యారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. మౌనంగానే ఎదగమని మాధవి గారు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పకనే చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.